అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రఘురామకృష్ణంరాజుపై హైకోర్టు అనర్హత వేటు. పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ బాధ్యతలు మరిచి తన ప్రవర్తనను పాటించకుండా అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో వివాదం రేగిన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కె రఘురామకృష్ణంరాజుపై హైకోర్టు విచారణ జరుపుతోంది. అలాగే మరో కేసులో జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పొంతం నానాజీపై దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్పై దాడి చేసినందుకు హైకోర్టులో విచారణలో ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఏంటో వీడియోలో చూద్దాము. వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ ఫ్లెక్సీని అవమానించినందుకు ఉండి ఎమ్మెల్యే కె రఘురామకృష్ణంరాజును పదవి నుంచి తొలగించి హైకోర్టు న్యాయవాదులు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాకినాడలో దళిత వైద్యుడైన ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ రఘురామకృష్ణంరాజు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. బుధవారం హైకోర్టు ఎస్సీ/ఎస్టీ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో న్యాయవాదులు భోజనం విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన ప్రదర్శించారు. రఘురామకృష్ణంరాజు మరియు నానాజీలను అరెస్టు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయవాదుల ఆవేదన ఏంటంటే, అంబేద్కర్ ఫ్లెక్సీని అవమానించడం క్షమించరాని నేరమని, కులహంకారాన్ని ప్రదర్శించిన రఘురామకృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఆయనను శాసనసభ నుంచి తొలగించకపోతే ఇది ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. అలాగే వైద్యుడిపై దాడి జరిగినప్పుడు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని అయితే ప్రశ్నిస్తున్నారు. సంఘటనల వెనుక నిజానిజాలను బయటికి తీసుకుని రావడానికి అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిలుపుకోవాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని ఈ మేరకు డిమాండ్ చేశారు.